ప్రైజ్ లార్డ్. ప్రభు పేరట అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 21వ వచనము. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతన్ని బలపరుచును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు మరి ఆయన బలిష్టమైన చేతి క్రింద, దేవుని చేతి క్రింద దీన మనస్కులై మరి దేవునికి విధేయత చూపించినప్పుడు ఆయన చెయ్యి ఎప్పుడు ఆయన నమ్మిన బిడ్డలకి తోడుగానే ఉంటుంది. ఆయన చేతి నీడలో ఉన్న ఆయన బిడ్డలందరినీ కూడా దేవుడు రక్షిస్తాడు, కాపాడుతాడు. ఆయన బాహుబలముతోనంట అతన్ని బలపరుస్తాను అని దేవుడి వాక్యం ద్వారాగా సెలవిస్తున్నాడండి. ఆయన బలముతో మనల్ని నింపుతాడు, ఆయన శక్తితో మనల్ని నింపుతాడు, బలపరుస్తూ ధైర్యమిస్తూ తోడుగా ఉండి నడిపిస్తాడు. మరి ఆయన మార్గాల్లో నడుచుకోవాలి. దేవుడు యథార్థవంతులకు నీతిమంతులకు ఎప్పుడూ దేవుడు తోడుగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని కృప కాపుదల అందరికీ ఎంతో అవసరం ఈ దుర్దినాల్లో. కాబట్టి ఈ లోకంలో పడి ఈ లోకం వైపు చూస్తూ ఈ లోక పాపంలో మునిగిపోకుండా దేవుని మార్గాల్లో నడుచుకోండి. దేవుని మార్గం సత్య మార్గం, యథార్థ మార్గం, నీతి మార్గం. దేవుడు సత్యవంతుడు. యేసయ్యే మార్గం, జీవం, సత్యం. యేసయ్య యందు విశ్వాసం ఉంచండి. యేసయ్య మాటను బట్టి నడుచుకోండి. యేసయ్య నామంలో తండ్రి అయిన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసుకోండి. మీకు ఎప్పుడు దేవుని కృపా కాపుదల ఉంటుంది. ధైర్యంగా ఉండండి. నీతిగా యథార్థంగా దేవుని నా మహిమార్థంగా జీవించండి. మరి వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.